దగ్గుతున్నా తుమ్ముతున్నా నాకు యూరిన్ లీక్ అయిపోతుంది, బాత్రూమ్ కి వెళ్లే లోపే యూరిన్ పడిపోతుంది, డెలివరీ అయిన తర్వాత కిందంతా లూజ్ గా అయినట్టు, తర్వాత ఏదో జారినట్టు అనిపిస్తుంది. హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గించుపల్లి. ఇవాళ మనం ఈ యూరిన్ లీక్ సమస్యని ఎలా అరికట్టాలో చూద్దాం. దీనికి సమాధానం కేగల్స్ ఎక్సర్సైజ్. ముందుగా మనం బ్లాడర్ ని ఎంప్టీ చేయాలి. తర్వాత ఈ ఎక్సర్సైజ్ ని ఎక్కడెక్కడ చేయొచ్చు అంటే ఏ పొజిషన్ అయినా చేయొచ్చు. నుంచోని గాని, కూర్చోని గాని, పడుకోని గాని, పార్క్ లో గాని, ఇంట్లో గాని, ఆఫీస్ లో గాని ఏ పని చేస్తున్నా కూడా ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇప్పుడు యూరినరీ ఆరిఫైస్ చుట్టూతా, తర్వాత వెజానా చుట్టూతా, యానస్ చుట్టూతా మజిల్ ఉంటుంది కదా, దాన్ని పైకి హోల్డ్ చేసుకొని అవి ఆపుతున్నట్టు, అంటే మనం యూరిన్ ఆపుతున్నట్టు గాని, మోషన్ ఆపుతున్నట్టు గాని హోల్డ్ చేసుకొని పట్టుకోవాలి. ఇవి హోల్డ్ చేసిన తర్వాత 2 to 3 కౌంట్ చేసుకోవాలన్నమాట. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన బ్రీతింగ్ ప్రక్రియ ఉంటది కదా, అది కంటిన్యూ చేయాలి. రోజు రోజుకి ఈ కౌంట్ ని మనం పెంచుకోవాలి. డ్యూరేషన్ పెంచుకోవాలి, కౌంట్ పెంచుకోవాలి. అంటే 2 to 3 కౌంట్ ని కొద్దిగా నిదానంగా పెంచుకుంటూ పోవాలి. ప్రతి 2 ఎక్సర్సైజ్ కి మధ్యలో అట్లీస్ట్ 10 seconds గ్యాప్ తీసుకోవాలి. ఫర్దర్ డీటెయిల్స్ కోసం ప్లీజ్ ఫాలో మై పేజ్ ఆన్ Instagram, Facebook and YouTube. Thank you.